హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. సో రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు కెమెరాలో చూసుకుంటూ రివర్స్ పార్కింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్ని వెహికల్స్కి కొత్తగా ఇప్పుడు ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో అన్నిటికీ ఖచ్చితంగా ఇలా పెద్ద డిస్ప్లేతోని ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్క్రీన్తోనైతే మనకు బ్యాక్ కెమెరా అనేది కారుతో పాటు ఇస్తున్నారు. లేకుంటే సపరేట్గానే పెట్టించుకోవచ్చు. పెద్ద డిస్ప్లేలో మనకు క్లియర్గా బ్యాక్ సైడ్ అయితే కెమెరా ఆన్ అవుతుంది. రివర్స్ పార్కింగ్ చేయాలన్నప్పుడు మనం ఇలా రివర్స్లో ఆర్లో పెట్టుకున్న తర్వాతకి, సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు ఇది ఆటోమేటిక్ కారు. సో ఆటోమేటిక్ కారులో మనం రివర్స్ వెళ్ళాలంటే ఆర్ మీద సెట్ చేసుకోవాలి. గేర్ లివర్ ఎప్పుడైతే మీరు ఇలా ఆర్కి సమానంగా రివర్స్ పెట్టుకున్నారో ఆటోమేటిక్గా రివర్స్ కెమెరా ఆన్ అవుతుంది. చూడు ఇక్కడ మీరు గమనించవచ్చు క్లియర్గా. సో ఒక్కసారి మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి ఫ్రెండ్స్. సో ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా లైను, ఈ రెడ్ కలర్ లైన్ అనేది లాస్ట్ అన్నట్టు డెడ్ హ్యాండ్. సో ఇంతకంటే మించి వెళ్ళొద్దు, లాస్ట్ పాయింట్ ఇది. సో ఇక్కడ ముందు ఎల్లో కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది ఇంకా సెకండ్ స్టెప్ అన్నట్టు. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ గ్రీన్ కలర్ దాటి ఎల్లో కలర్ దాటి రెడ్ కలర్కి లాస్ట్ లైన్ ఇక్కడ మీకు చిన్న లైన్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ దానికి వెళ్ళాలి. సో ఇది డెడ్ హ్యాండ్ అన్నట్టు. ఇక్కడికి వచ్చినాక మనకు క్లియర్గా సౌండ్ వస్తుంది, కంటిన్యూగా వస్తుంది, ఈ అని ఆగకుండా వస్తుంది అన్నట్టు. సో అది డెడ్ హ్యాండ్ పాయింట్ అన్నట్టు. అంతకు మించి వెళ్ళొద్దు, అంతకు మించి కొంచెం వెళ్ళొచ్చు. అది ఎంతవరకు వెళ్ళాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు మీరు పార్కింగ్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కార్ ఉంది. సో ఆ కార్ వెనకాల మనం రివర్స్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మీకు చూపిస్తాను. మాన్యువల్ కార్ అయితే చాలా వెహికల్స్కి ఇక్కడ సైడ్ ఉంటుంది, డౌన్లో ఉంటుంది ఈ ప్లేస్లో. సో ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ రివర్స్ అనేది కింద సైడ్ ఉంటుంది, ఈ ప్లేస్లో ఇక్కడ సైడ్ ఉంటుంది. సో కొన్ని కార్లకైతే పైన ఇక్కడ ఫస్ట్ గేర్ ఉన్న ప్లేస్లోకి ఉంటుంది. సో మాన్యువల్ కార్ అయితే రివర్స్ గేర్ వేసుకోండి, లేదు మీరు ఆటోమేటిక్ కార్ అయితే ఇలా ఆర్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ కెమెరా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ కెమెరా చూడాలి. అదేవిధంగా లెఫ్ట్ మిర్రర్ అండ్ ఆల్సో రైట్ మిర్రర్ కింద గమనిస్తూ వెళ్ళాలి. ఓన్లీ కెమెరా చూసుకుంటే వెళ్తే సరిపోదు. సో మనం ఈ సైడ్ మిర్రర్స్ కింద ఖచ్చితంగా చూడాలన్నట్టు. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో రివర్స్ వెళ్ళేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితులలో యాక్సిడెంట్ అనేది వాడద్దు. ఓకే, బ్రేక్ మీద కాల్ తీస్తే వెహికల్ వెనక్కి వెళ్తుంది. ఏ విధంగా తీయాలి చూడండి, బాగా గమనించండి. నా లెగ్ కళ్ళి. సో ఇలా కొంచెం స్లోగా నేను వదులుతున్నాను, మళ్ళీ బ్రేక్ వేస్తున్నాను, వదులుతున్నాను, బ్రేక్ వేస్తున్నాను, వదులుతున్నాను, బ్రేక్ వేస్తున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్గా రివర్స్ గేర్ వేయంగానే ఇక్కడ స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఒక 10 లోపు ఏ కార్ అయినా ఎనీ కార్ స్పీడ్ అనేది ఉంటుంది. సో అందుకోసమే యాక్సిలరేటర్ ఇవ్వద్దు. ఎక్కడ ఇవ్వాలి, సపోజ్ మనకు బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ అనేది హైట్ ఉంది, కొంచెం గడ్డ ఉంది అన్నప్పుడు కొంచెం యాక్సిలరేటర్ ఇవ్వాలి. లేదు మనకు మొత్తం ఫ్లాట్గా ఉందనుకోండి ఇట్లా సమానంగా, అక్కడ యాక్సిలరేటర్ అనేది ఇవ్వద్దు. రివర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం రివర్స్ కెమెరా ఆన్ చేసినాం, కెమెరా ఆన్ అయింది. ఇట్లా స్లోగా వెనక్కి వెళ్తుండండి. ఒకసారి మీరు ఈ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ ఇక్కడ మనం స్లోగా వెనక్కి వెళ్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఎందుకు మనం రివర్స్ చేసేటప్పుడు కెమెరాతో పాటు సైడ్ మిర్రర్స్ కింద చూడాలంటే, సో ఇక్కడ వెహికల్ అనేది ఎంత గ్యాప్ ఉన్నది, మన డివైడర్కి మన కార్కి ఎంత ప్లేస్ గ్యాప్ ఉన్నది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీ కెమెరాలో అంత క్లియర్గా తెలియదు. సో మిర్రర్ గమనిస్తూ మనం బ్యాక్ సైడ్ వెళ్తుంటే మన డివైడర్కి మన కార్కి ఎంత గ్యాప్ ఉన్నది అనేది అక్కడ ఆ మిర్రర్లో మనం తెలుసుకోవచ్చు అన్నట్టు, సైడ్ మిర్రర్లో. సో అదేవిధంగా వెనక ఉన్న కారుకి మన కారుకి మొత్తం కారుకి ఎంత గ్యాప్ ఉన్నది అనేది ఇక్కడ ఈ కెమెరాలో తెలుస్తుంది. రైట్ సైడ్ ఒక వెహికల్ ఉన్నప్పుడు మన వెహికల్కి ఆ వెహికల్కి ఎంత డిస్టెన్స్ ప్లేస్ ఉన్నది అనే దాన్ని బట్టి మనం రైట్ సైడ్ మిర్రర్ కింద చూడాలి. సపోజ్ ఒక పార్కింగ్లో మనం పార్కింగ్ చేసేటప్పుడు సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద వెహికల్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మనకు లేదు. సో ఉన్నప్పుడు ఈ విధంగా మిర్రర్ కింద చూడాలి, ఈ కెమెరాతో పాటు సైడ్ మిర్రర్స్ కింద చూడాలి. అది నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు మనం ఇంకా వెళ్ళొచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్తూ గమనిస్తూ మీరు మిర్రర్ కింద గమనించాలి. ఈ 3 ఖచ్చితంగా గమనించాలి. సో ఇక్కడ సెంటర్ మిర్రర్ ఉందిగా, దీన్ని చూడకుండా అవసరం లేదు.
దీన్ని అసలు చూడని అవసరం లేదు, ఎందుకంటే మొత్తం మనకి వ్యూ అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో దీంతో పని ఉండదు కెమెరా ఉన్న వెహికల్కే. ఒకవేళ మీకు కెమెరా లేదనుకోండి, ఖచ్చితంగా అప్పుడు మీరేం చేయాలి, ఈ సెంటర్ మిర్రర్ చూడాలి, ఆ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడాలి, అండ్ ఈ రైట్ సైడ్ మిర్రర్ గురించి చూడాలి. సో కెమెరా లేకుంటే, కెమెరా ఉంటే నేను చెప్తున్నా ఎలా చేయాలో అనే దాని గురించి. సో ఇలా స్లోగా ముందుకు వెనక్కి వెళ్తుండాలి. సో ఇక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు సౌండ్ అనేది వస్తుంది, మీకు సౌండ్ వినిపిస్తుంది, క్లియర్గా గమనించండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకు ఒక సౌండ్ అయితే వస్తుంది, టుయింగ్ 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 అంటే మనం ఆ వెహికల్కి దగ్గరలో చేరుకున్నాం. సో ఇక్కడికి ఎక్కడ వచ్చింది, గ్రీన్ కలర్ లైన్, ఫస్ట్ లైన్ అనేది మనం ఆ లైన్కు దగ్గరికి వెళ్ళాం. సో అక్కడ గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాతకి మనకు ఎల్లో కలర్ లైన్ వస్తుంది. సో ఇక్కడ ఎల్లో కలర్ ఉంది గమనించండి, ఎల్లో కలర్ రాగానే సౌండ్ అనేది కొంచెం స్పీడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు మీకు సౌండ్ వినపడుతుంది కదా. సో ఇప్పుడు ఎల్లో కలర్ కాడికి వెళ్తున్నాం. సో చూడండి ఫస్ట్లో టొయ్ టొయ్ అని కొంచెం స్లోగా వచ్చింది. సో ఇప్పుడేమైంది, సౌండ్ అనేది స్పీడ్ అయింది, టొయ్ 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 అని. సో అంటే మనం సెకండ్ స్టెప్ లైన్ వరకు వచ్చినాం, ఎల్లో కలర్. సో లాస్ట్ స్టెప్ ఉంది చూడండి ఇక్కడ రెడ్ కలర్, ఇది లాస్ట్ స్టెప్ అన్నట్టు. సో ఇక్కడ దానికి వెళ్ళాలి మనం, సేఫ్ అన్నట్టు. సేఫ్ డిస్టెన్స్ అనేది వెనకాల మనకి ఎంత ఉంటుంది, ఒక 2 ఫీట్లు అయితే గ్యాప్ ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను దిగి. సో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు మనం, వెనక్కి వెళ్ళొచ్చు. సో చూడండి రెడ్ కలర్ వస్తుంది కదా, మనం చాలా దగ్గరకు వచ్చినాం కదా. ఇక్కడ సౌండ్ అనేది బాగా పెరిగింది. సో చూడండి ఇక్కడికి లాస్ట్గా డెడ్ ఎండ్ పాయింట్ వచ్చినాం మనం, కరెక్ట్గా నెంబర్ ప్లేట్కి సమానంగా ఉంది చూడండి రెడ్ కలరు. సో ఇక్కడ సౌండ్ అనేది ఆగకుండా వస్తుంది, సౌండ్ వస్తూనే ఉంది. సో ఇక్కడ సో ఇలా సౌండ్ వస్తూనే ఉంది కంటిన్యూగా. సో గమనించండి క్లియర్గా మీకు వినపడుతుంది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాతకి సింపుల్గా మనం వెనక్కి వెళ్ళొద్దు, అప్పుడు మళ్ళీ ఇది పీలో పెట్టేసుకోండి. ఒకవేళ మీరు మాన్యువల్ కార్ అయితే న్యూట్రల్లో పెట్టుకొని ఇలా సింపుల్గా హ్యాండ్ బ్రేక్ వేసేయండి. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఎంత గ్యాప్ ఉన్నది అనే దాని గురించి ఇప్పుడు మీకు దిగి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్లేస్ ఉంది మనకు, మన కారుకి ఈ కారుకి ఇక్కడ బంపర్ ఉంది కాబట్టి 1 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుంది, ఫీట్ కంటే ఎక్కువనే ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ విధంగా మన రివర్స్ కెమెరాలో చూసుకుంటూ రివర్స్ పార్కింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ మనం ఇంకా కొంచెం వెళ్ళొచ్చు, ఒక 1/2 ఫీట్ వరకు అయితే వెళ్ళొచ్చు. సో వెళ్ళకపోవడమే బెటరు, ఎందుకంటే ఇట్లా ముందు ఒక వెనక వెహికల్కి మన వెహికల్కి మినిమం ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మూవ్ చేయాలన్నా, వెనక ఉన్న వెహికల్ వాళ్ళు మూవ్ చేయాలన్నా ఇబ్బంది ఉండదు, ఒకరికి ఒకరు తగలకుండా సేఫ్ డిస్టెన్స్లో అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరైతే క్లియర్గా ఒక కార్ వెనకాలో రివర్స్ పార్కింగ్ చేయాలంటే ఈ కెమెరాను చూస్తూ మనం ఈ విధంగా పార్కింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, రివర్సు పార్కింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి మీకైతే అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. మీకు అన్ని పాయింట్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా 100% రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.